మొదట నిజం తెలుసుకోవాలి, మన స్థితి ఏమిటి? రోమీయులకు 3:23. అందరూ పాపము చేసియున్నారు, దేవుని మహిమకు పొందలేకపోయారు. మనం మంచి పనులు చేసినా, ధర్మం పాటించినా, పాప స్వభావం మనలో ఉంది. రోమీయులకు 6:23. పాపమునకు జీతము మరణము, పాపానికి ఫలితం మరణం, దేవుని నుండి వేరుపడటం. 2. మనం మనమే రక్షించుకోలేము. ఎఫెసీయులకు 2:8-9. మీరు కృపచేత విశ్వాసమువలన రక్షింపబడ్డారు, క్రియలవలన కాదు. పుణ్యకార్యాలు, దానధర్మాలు, ఉపవాసాలు, యాత్రలు, దేవాలయాలు ఇవేవీ పాపాన్ని తొలగించలేవు. ఎందుకంటే పాపానికి ధరద్ రక్తం, మరణం. 3. అందుకే దేవుడు యేసును పంపాడు. యోహాను 3:16. దేవుడు లోకమును అంతగా ప్రేమించెను గనుక తన ఏకైక కుమారుని ఇచ్చెను. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను నశించనివ్వలేదు. యేసును నీ స్థానంలో పంపాడు. 4. యేసు ఎలా రక్షించాడు? 1. నీ స్థానంలో చనిపోయాడు. యెషయా 53:5. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడెను. నీవు చనిపోవాల్సిన శిక్ష, నేను చనిపోవాల్సిన శిక్ష యేసు తనపై వేసుకున్నాడు. 2 కొరింథీయులకు 5:21. పాపము తెలియని వానిని మనకొరకు పాపముగా చేసెను. 2. తన రక్తంతో పాపాన్ని కడిగాడు. హెబ్రీయులకు 9:22. రక్తము కుమ్మరింపబడకపోతే క్షమాపణ లేదు. జంతు రక్తం కాదు, మనుష్య రక్తం కాదు, దేవుని కుమారుని రక్తం. 1 యోహాను 1:7. యేసు రక్తము మన పాపములన్నిటి నుండి శుద్ధి చేయుచున్నది. 3. మూడవ రోజు లేచాడు నీవు జీవించుటకు. 1 కొరింథీయులకు 15:3-4. ఆయన చనిపోయెను, పాతిపెట్టబడెను, మూడవ దినమున లేచెను. యేసు లేచాడు, మరణం ఓడిపోయింది. యేసు లేచాడు, నిత్యజీవం తెరవబడింది. 5. ఇప్పుడు ప్రశ్న, యేసు రక్షణ నీకు ఎలా వస్తుంది? ఇది చాలా సింపుల్. బైబిలు చెబుతోంది. రోమీయులకు 10:9. నీ నోటితో యేసును ప్రభువని ఒప్పుకొని, హృదయమందు ఆయన లేచినవాడని నమ్మిన ఎడల నీవు రక్షింపబడుదువు. అర్థం: 1. నీవు పాపినని ఒప్పుకోవాలి. 2. యేసు నీకోసం చనిపోయాడని నమ్మాలి. 3. ఆయనను నీ ప్రభువుగా స్వీకరించాలి. 6. యేసు నిన్ను ఏం నుండి రక్షిస్తాడు? పాపం నుండి, శాపం నుండి, నరకం